ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యం, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మన జీవితంలో చాలాసార్లు శోధనలు, కష్టాలు, శ్రమలు, అపనిందనలు వస్తూ ఉంటాయి. వాటిని జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. శోధనలు 2 రకాలుగా విభజించవచ్చు. మొదటి శోధన, ఇది జయించే శోధన, శరీరానికి సంబంధించింది. శరీరేచ్ఛల నుంచి మనం దూరంగా ఉండాలి, అతి పరిశుద్ధంగా జీవించగలగాలి. ప్రతిరోజు మనం దేవుని వాక్యం సరి చూసుకుని ఈ శరీరేచ్ఛలను జయించగలిగాలి. రెండవ శోధన సహించడం. ఇది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అపనిందనలు కావచ్చు, కష్టాలు, నష్టాలు, వీటిని సహించి దేవుని దగ్గరికి వచ్చి మనం మొర్రపెట్టాలి. ఏ రీతికంటే, దేవుడు తాను శోధింపబడి శ్రమ పొందేను గనుక, ఆయన శోధించబడ్డాడు, శ్రమ పొందాడు, కానీ ఎక్కడా పాపం చేయలేదు. దేవుడు తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించి, ఒక మనిషి రూపంగా పంపించి, ఆయన ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, నష్టాలు అన్నీ అనుభవించారు, ఎక్కడా పాపం చేయలేదు. మనం శోధించబడుతుంటే దేవుడు మనకు సహాయం చేయడానికి వస్తున్నాడు. మనం ఆయన ఎదుట ఒప్పుకొని, అయ్యా వీటిని జయించడానికి నాకు శక్తిని అని మనం మొరపెట్టిన, ప్రార్థన చేసిన ఎడల దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ వాక్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్.